ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ మరియు మే నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, అలాగే తిరుమల కొండపై అకామిడేషన్ అలాట్మెంట్లో టీటీడీ వారు చేసిన మార్పులకి సంబంధించి, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఏప్రిల్ మరియు మే నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శన్ అండ్ అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2025 అండ్ దర్శన్ కోటా ఆఫ్ బ్లాక్డ్ డేట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 3/3/2025 ఫ్రమ్ 11:30 AM ఆన్వర్డ్స్. అంటే ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో మే నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని, అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి హోల్లో పెట్టిన దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 3వ తారీఖు అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి, ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు మాత్రమే మే నెలకి సంబంధించి ట్రస్టార్ స్కీమ్ డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని, ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి హోల్లో పెట్టిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. సో తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్ లో మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ట్రస్టార్ స్కీమ్స్ కి అమౌంట్ డొనేట్ చేసి ఉంటారో సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి ఈ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు ఉదయం 11:30 బుక్ చేసుకోగలరు. ఇకపోతే తిరుమల కొండపై అకామిడేషన్ అలాట్మెంట్ అంటే గదుల కేటాయింపులో టీటీడీ వారు చేసిన మార్పులకి సంబంధించి వచ్చిన అప్డేట్. తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు. శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే వీఐపీ వసతి గదులు. తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమలు. తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తుంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా సిఆర్ఓ పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తుంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్ కు, 400 గదులు దాతలకు కేటాయిస్తుంది. 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద వీఐపీలకు జారీ చేస్తుంది. వీటిని పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీసీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శనం టికెట్ ను తప్పనిసరి చేసింది. గతంలో వీఐపీ గదులను ఆధార్తో దళారులు పెద్ద ఎత్తున తీసుకొని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించుకునే వీలుండటంతో 2-3 భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్న వారికి వసతి కల్పిస్తుండటంతో దర్శన అనంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంట లోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఆదాయం సైతం పెరుగుతుంది. ఇదండి తిరుమల కొండపై గతంలో వీఐపీలకు కేవలం ఆధార్ కార్డు ఒకటే ప్రామాణికంగా తీసుకొని అకామిడేషన్ అనేది కేటాయించేవాళ్ళు. ఇలా చేయడం వలన పెద్ద ఎత్తున దళారులు భక్తుల్ని మోసం చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశంతో టీటీడీ వారు ఈ విధానంలో మార్పులు చేయడం జరిగింది. అంటే వీఐపీలకు కూడా అకామిడేషన్ ని కేటాయించాలి అంటే దర్శనం టికెట్ అండ్ ఆధార్ కార్డు 2 కంపల్సరీ ఉంటేనే అకామిడేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇలా అకామిడేషన్ కేటాయించడానికి వీఐపీలకు కూడా దర్శనం టికెట్ ని మ్యాండేటరీ చేయడం వలన ఎవరైతే దర్శనం టికెట్ కలిగిన వీఐపీలు ఉంటారో వారు మాత్రమే అకామిడేషన్ ని తీసుకొని వారి దర్శన అనంతరం ఆ అకామిడేషన్ అనేది ఖాళీ చేయడం అంటే వెకేట్ చేయడం వలన వేరొక భక్తులకి మళ్ళీ అకామిడేషన్ అలాట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో టీటీడీ వారు ఈ కొత్త విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ అప్డేటు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమ శాస్త్ర నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీ
శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని తెలియజేశారు. తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గగన తలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. ఇదండి తిరుమలలోని శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ గారు లేఖ రాయడం జరిగింది. తిరుమల ఆలయ పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా తిరుమల క్షేత్ర గగన తలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ గారు లేఖలో పేర్కొనడం జరిగిందండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 1వ తేదీ శనివారం రోజున 71,785 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,481 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 2,84,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి భక్తుల్ని అనుమతించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7:30 తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.